హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపరేషన్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి విజయానికి 5 మెట్లు, మొదటి మెట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సిలబస్ విశ్లేషణ గురించి. అయితే ఇవి చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ 93 బ్యాచ్ తర్వాత నేను స్టేట్స్ వెళ్ళిపోయాను. అక్కడి నుంచి రిటర్న్ వచ్చి ప్రెసిషన్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏదో కొంతమందికి కోచింగ్ చెప్పి కొంత డబ్బులు తీసుకొని వెనకేసుకోవాలని కాదు. నాకు అమెరికాలో గంటకు $100 వచ్చేటివి, ఇక్కడ ఏమీ అంత రాదు, ఇంకా చేతిలో నుంచి పడుతుంది. కాకపోతే ఎక్కువ మంది అభ్యర్థులకి ఉద్యోగాలు వచ్చాయి మన దగ్గర. అది నా ఆబ్జెక్టివ్. ఇంకా ఎక్కువ మందికి రావాలి. ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టామంటే ఇంతమందికి చెప్పి డబ్బు చేసుకున్నామని కాదు. ఎంతమందికి ఉద్యోగం వచ్చింది, ఎంతమంది వెళ్ళి సక్రమంగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు, ఇది నాకున్న మెయిన్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా. దాని గురించి నేను అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా ఏదో గ్రూప్ 2 రాశామంటే రాశాము, లక్షల మంది రాస్తారు. రాస్తే ఏమొస్తుంది? మీరు జాబ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎంతోమంది నా స్టూడెంట్స్ డిప్యూటీ తహసీల్దార్లు, ఏసీటీఓలు, లేకుంటే ఈవెన్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులలో ఉన్నారు. వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి గ్రూప్ 1 కోసం కోచింగ్కి వస్తున్నారు, మెంటర్షిప్ కోసం వస్తున్నారు. మీరు కూడా రియల్గా సీరియస్ అయితే ఏం చేయాలి, ఏం చేస్తే గ్రూప్ 2 జాబ్ వస్తుంది? చదవడము, ఎగ్జామ్ రాయడము ఎవరైనా రాయొచ్చు, కానీ జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ తెచ్చుకోవాలంటే ఒక పద్ధతి చెప్తాను మీకు. కంపల్సరీగా జాబ్ తెచ్చుకునే పద్ధతి ఇది. నేను పాటించి ఈ మోడల్ గ్రూప్ 1 తెచ్చుకోవడం జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ గ్రూప్ 2 తెచ్చుకున్నారు, గ్రూప్ 1 తెచ్చుకున్నారు. వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇంకా మంచి సర్వీసెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో దీంట్లో స్టెప్ 1, సిలబస్ మీద సమగ్రమైన అవగాహన తెచ్చుకోవాలి. అది నేను ఈరోజు మొత్తం సిలబస్ చదువుతాను. ఒకసారి సిలబస్ నోటికి వచ్చేయాలి. మీకు ఎప్పుడైతే గ్రూప్ 2 కావాలి అనే డెసిషన్ అయిందంటే గ్రూప్ 2 సిలబస్ నేర్చేసుకోండి. ఫస్ట్ నిద్రలో లేపినా కానీ ఏ టాపిక్ ఉందో తెలుస్తుంది. అప్పుడే మనము సిలబస్లో లేనట్టు చదవకుండా సిలబస్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ మెటీరియల్ చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఏ వీడియోలు చూడాలి, ఎక్కడ కోచింగ్కి వెళ్ళాలి, నోట్స్లో ఏవి చూసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. సెకండ్ అంటే మొట్టమొదట ఏమి చదవాలి, తర్వాత ఎక్కడి నుంచి సోర్స్ చేయాలి, ఎలా తెలుస్తుంది? ఏమి చదవాలి? సిలబస్ చెప్పారు కదా, కానీ సిలబస్ను పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే ఓల్డ్ పేపర్స్ ఒకసారి స్టడీ చేయాలి. మినిమం 3 ఓల్డ్ పేపర్స్. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రస్తుతం ఒకటే సిలబస్ ఉంది. సో అయినా కానీ రెండింటిని గత 3 సార్లుగా సిలబస్ ప్రకారం చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో పేపర్ 3 మారిపోయింది, ఎకానమీ చాలా మారింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఓల్డ్ పేపర్ స్టడీ చేసేటప్పుడు. సో ఓల్డ్ పేపర్ అనాలిసిస్లో టాపిక్, సబ్ టాపిక్, ఏ టాపిక్లో నుంచి వచ్చింది, ఏ సబ్ టాపిక్లో నుంచి వచ్చింది. ఇప్పుడు పాలిటీ, కాన్స్టిట్యూషన్లో నుంచి వచ్చింది, కానీ ఫండమెంటల్ రైట్సా, డైరెక్టివ్ ప్రిన్సిపల్సా, ఫండమెంటల్ డ్యూటీసా, అలాగా మనము సబ్ టాపిక్ వైజ్ చూసుకోవాలన్నమాట. ఏ క్వశ్చన్స్ దేంట్లో నుంచి వచ్చాయి. అవి స్టాటిక్ క్వశ్చన్సా, డైనమిక్ క్వశ్చన్స్ అంటే రీసెంట్ డెవలప్మెంట్స్ అడిగాడా దాంట్లో, లేకంటే బేసిక్ కాన్సెప్ట్స్ స్టాటిక్ పార్ట్ అడిగాడా, ఫ్యాక్ట్స్ అడిగాడా, కాన్సెప్ట్స్ అడిగాడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఇన్స్క్రిప్షన్ లేకుంటే ఏ శాసనంలో నుంచి ఎవరు వేయించారు ఈ శాసనము, నానాఘాట్ శాసనాన్ని ఎవరు వేయించారు, లేకుంటే పలానా శాసనంలో ఉన్న సరస్సు ఏది, ఈ కొల్లేరు సరస్సా, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడా, లేకుంటే కాన్సెప్ట్స్ ఏమన్నా అడుగుతున్నాడా. సో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, సో డైరెక్ట్గా అడుగుతున్నాడా, స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతున్నాడా, ఇవన్నీ మనము అబ్జర్వ్ చేయాలి. ఓల్డ్ పేపర్స్ అన్నీ అబ్జర్వ్ చేయాలి. ఇవి చేయాలంటే అంతో ఎంతో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. మీకు ఉండకపోవచ్చు, లేకుంటే అంత సమయము, అవగాహన లేకపోయిండొచ్చు. కాబట్టి నేనే ఇది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆ తర్వాత అవి ఏ పుస్తకంలో నుంచి వచ్చాయి,
సో ఏదో చెప్పారు, పుస్తకం దొరికిన పుస్తకం చదివేసాము, ఎగ్జామ్కి వెళ్ళిపోయాము, ఏమొస్తుంది? సర్వీస్ అయితే రాదు అట్లా. సో మీకు ఏ పుస్తకము కవర్ చేస్తుంది? పుస్తకాల కంటే కూడా వెబ్సైట్లలో ఎక్కువ దొరుకుతుంటాయి. లైక్ వికీపీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనము వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము ప్రేషన్ అకాడమీ. సో మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. ఏదో ఒక బుక్ దొరికింది ఆ బుక్కే పట్టుకుంటే కుదరదు. మనకు బైబిల్ వచ్చి ఈ బుక్స్ కాదు, ఇది సిలబస్ ఈజ్ అవర్ బైబిల్, భగవద్గీత, ఖురాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ సిలబస్ ఒకటి నోటికి వచ్చేయాలి. అది నేను ఇప్పుడు చెప్తాను. సో నోట్స్ తయారు చేసుకోవడము, విషయ అవగాహన ఇవి చదివితే సరిపోదు. అండర్లైన్ చేసి ఒళ్ళు బరువుగా ఉండకూడదు. నోట్స్ రాసేసుకోవాలి, మొత్తం నేర్చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి బాగా 1-2 సార్లు. అప్పుడు నీ సొంతం అవుతుంది అది. దానికి టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ మనము ఇది అవగాహన చాలా తక్కువ మందికి ఉంది. టెస్ట్ సిరీస్ ఎలా యూస్ చేసుకోవాలని అంతా చదివినాక కదా టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటారు. అది ఎప్పటికీ జరగని పని. ఎగ్జామ్ ముందు మా స్టూడెంట్స్ కూడా లాస్ట్ టైము ఎగ్జామ్ వరకు నేను ఇంకా చదవలేదని ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక ఇన్ని టెస్టులు ఉన్నాయేంటి సార్, 60 టెస్టులు, ఓఎమ్మ ఈ 7-8 వేల క్వశ్చన్లు, వీలు కాలేదు. తర్వాత వాళ్ళకి సర్వీస్ రాలేదు. ముందుటి నుంచి చాప్టర్ టెస్టులు చేసుకోవాలి. ఏ చాప్టర్ అయిపోతే ఆ చాప్టర్. ఇప్పుడు చాలా చాప్టర్స్ ఉంటాయి కదా, ప్రతి చాప్టరు ప్రిపేర్ కావడం, టెస్ట్ చేసుకోవడం, గ్యాప్స్ ఎక్కడున్నాయో చూసుకోవడం. మనకి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి ప్రెషన్ టెస్ట్ సిరీస్ అయితే. సో ఆ ఎక్స్ప్లెనేషన్ చూసి నోట్స్ అప్డేట్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. గ్రాండ్ టెస్ట్లు లాస్ట్లో రాస్తాం, కానీ చాప్టర్ టెస్ట్లు ముందే రాసుకుంటే ఏ చాప్టర్ ఆ చాప్టర్ అర్థమైద్ది. ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్ అంటే నోటిఫికేషన్ పడ్డాక చదవడం కాదు, ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావాలి, అప్పుడే వస్తుంది. నేను దప్పికైనప్పుడు బావి తవ్వుతామంటే బావి తవ్వి నీళ్ళు పడే లోపల గొంతు ఆర్పి చనిపోతారు. సో కాబట్టి ఏమీ లాభం లేదు. నోటిఫికేషన్ తర్వాత ప్రిపేర్ అయితే మాత్రం సర్వీసులు రావు. ముందే ప్రిపేర్ అయితే తప్పేంటి? కాబట్టి మీరు ముందే రెడీగా ఉండొచ్చు కదా, ఇంకా బాగా కన్ఫర్మ్ అయిపోతుంది అంతా. ఇప్పుడు మీరు నోటిఫికేషన్ పడే టైంకే 100% ప్రిపేర్ అయిపోయారు, మొత్తం అయిపోయింది. తర్వాత ఇంకా బాగా అవుతారు, ఏం తప్పేంటి? ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఫస్ట్ ర్యాంక్లో కూడా ఇంతవరకు ఎవరికి రాని మార్కులు వస్తాయి. ఎక్కువ చదువుకోవడం వల్ల ఏమీ తప్పులు లేదు, ఎక్కువ అవగాహన ఉండడం వల్ల ఇంకా మంచిదే. కాబట్టి నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ముందే ఫుల్ గ్రిప్ తెచ్చుకోవడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్, ఈ 5 గన మీరు పాటిస్తే మీకు కంపల్సరీగా సర్వీస్ వస్తుంది. దీంట్లో ఏమాత్రం అనుమానం అవసరం లేదు. సో నేను ఈరోజు ఏం చేస్తానంటే మొట్టమొదటిది సిలబస్ పై అవగాహన. సిలబస్ చదువుకుంటే వెళ్ళిపోతాను మోరార్లెస్. వినండి, తప్పులేదు. చదివినప్పుడు గుర్తుంటుంది, విన్నప్పుడు ఇంకొక రకంగా గుర్తుంటుంది. అంత బాగా చూడకుండా కూడా రాయండి. తర్వాత ఎంత టాపిక్స్ గుర్తొస్తాయి నేను ఇప్పుడు చదువుతాను కదా, అంతా చదివినాక మీరు లాస్ట్లో క్లోజ్ చేసినాక రాయండి. ఎంత రిటెన్షన్ ఉందో మీ దగ్గర అర్థమవుతుంది మీకు. సో అంత ఫోకస్ చేసి విని లాస్ట్లో చూడకుండా సిలబస్ రాయాలి. ఎంత కవర్ కాలేదో అది మళ్ళీ చూసి రాయండి. ఒక రోజులో నేర్చేసుకోండి సిలబస్. స్టెప్ నెంబర్ 1 ఇది, సిలబస్ నోటికి వచ్చేయాల. సో అప్పుడే మీకు వాటిని తిరుగుతూ ఉంటాయి మైండ్లో. ఓకే, ఇవి కంప్లీట్ అయినాయి, ఇవి కాలేదు, ప్రణాళిక ఒకటి నడుస్తూ ఉంటుంది. సో లెట్ మీ గో ఇన్ టు ది టాపిక్. ఇప్పుడు ఇది సెక్షన్ ఏ, పేపర్ 1. సో 3 సెక్షన్స్ ఇచ్చాడు ప్రిలిమ్స్లో, అదే 3 పేపర్స్ ఇచ్చారు మెయిన్స్లో. ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్ ఒకటే కాబట్టి 2 కవర్ చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ వచ్చి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు. రెండోది అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ వర్తమాన వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్. సో వీటిల్లో మనము ఈనాడో సాక్షో మీరు చదువుకుంటా పోతూ ఉంటారు, కానీ అది సరిపోదు. ఎందుకంటే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు పొలిటికల్ డెవలప్మెంట్ లైక్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఇట్లాంటివి, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్. సో లోకల్ న్యూస్ పేపర్స్ సరిపోవు మనకి. మనం ఏం చేయాలా? ఇంగ్లీష్లో లైక్ హిందూ కావచ్చు, ఇంకా మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. ఆ డైరెక్ట్ యుఎన్ అనుకోండి, దాని వెబ్సైటు, ఇలాగా ఎప్పటికప్పుడు చూసుకొని చెయ్యాలి. అది ప్రేషన్ కంప్లీట్గా ఈ వర్క్ మీద ఉంటుంది ఎప్పుడు. అందుకే ప్రేషన్ అకాడమీ నుంచి చాలా
క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో రావడం జరుగుతూ ఉంటుంది. సో తెలుగులో మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఒరిజినల్గా ఇంగ్లీష్లో చదవాలి, తెలుగు చదవకూడదని కాదు, సాక్షి ఈనాడు కూడా చదువుకోవాలి, కానీ అది సమగ్రంగా సరిపోదు కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మళ్ళా చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్, అంటే సామాన్య శాస్త్రము దైనందిన జీవితంలో దాని వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార సాంకేతికలో సమకాలీన అభివృద్ధి అంటే ఐటీ. సో వీటి గురించి అంటే ఎక్కువ ఫోకస్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ వాటి మీద కంటే కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, స్పేసు, డిఫెన్సు ఇట్లాంటి రంగాలలో మనము ఎక్కువ ఫోకస్ చేయాలి. సివిల్ సర్వీసెస్లో కూడా అలాగే షిఫ్ట్ అయిపోయిందనమాట, బేసిక్ సైన్సెస్ నుంచి అప్లైడ్ సైన్సెస్ టెక్నాలజీస్కి. ఇప్పుడు పేపర్ 1లోనే 4th చాప్టర్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, అంటే భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యతనిస్తూ భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర. సో మోడర్న్ ఇండియా దాంట్లో సోషల్ అండ్ సోషో రిలీజియస్ మూవ్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనము. అప్పుడు కుల వ్యవస్థ కావచ్చు, జెండర్ ఇన్ఈక్వాలిటీస్, ఇవన్నీ కూడా అప్పటి ఆర్థిక రంగము, అప్పుడు వెల్త్ డ్రిఫ్ట్ అయిపోతుంది, వెళ్ళిపోయింది కదా, అలా అవన్నీ తెలుసుకోవాలి. రాజకీయ చరిత్ర కూడా తెలుసుకోవాలి, ముఖ్యంగా ఫ్రీడమ్ స్ట్రగల్, జాతీయోద్యమం గురించి ఎక్కువ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే పాలిటీ, ఇది చాలా జనరల్గా ఉంది ఇక్కడ సిలబస్. రాజకీయ వ్యవస్థ, పాలన, రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, గవర్నెన్స్, ఇట్లాంటి విషయాల మీద మనము, ఇది కాన్స్టిట్యూషన్ కాదు, జనరల్ ఇండియన్ పాలిటీ తెలుసుకోవాల్సిన విషయాలు అవి. తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా, అంటే ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యతనిస్తూ భారత భౌగోళిక స్వరూపం గురించి తెలుసుకోవాలా. అంటే ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ రెండు అన్నమాట, రెండు కలిపేసి ఒక చిన్న టాపిక్ పేరు పెట్టేశాడు, ఏమైనా అడగచ్చు దాంట్లో. తర్వాత విపత్తు నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జిఐఎస్తో విపత్తుల అంచనా. సో ఎట్లా జిఐఎస్ వాడుకొని విపత్తులను ఎట్లా అంచనా వేయాలి, ఉపశమన చర్యలు ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మనం చదువుకోవాలి. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంటు, సుస్థిర అభివృద్ధి, ఈరోజు డెవలప్ అయ్యి ఎగ్జాస్ట్ అయిపోయి రిసోర్సెస్ రేపు ఏమీ లేక చేతులు ఎత్తేసే పరిస్థితి కాకుండా ఎలా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి అనే దాని మీద ఈ సిలబస్ అన్నమాట. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఈసారి 2019 గ్రూప్ 2 చిందరవందర చేశాడు, మొత్తం సిలబస్ ఏమేమి అడిగాడో తెలియదు, పిచ్చోడి చేతిలో రాయలాగా క్వశ్చన్ పేపరు, సంబంధం లేని క్వశ్చన్లు చాలా అడిగేశాడు. అక్కడ వేగ్గా ఉంటుంది కాబట్టి సిలబస్ ఏమైనా అడిగేసేయచ్చు, ఇక్కడ మాత్రం చాలా డిఫైన్డ్గా ఉంటుంది. సో ఇక్కడ స్కోరింగ్ బాగుంటుంది, అన్నీ తెచ్చేసుకోవచ్చు మనము. లాజికల్ రీజనింగ్, సో లైక్ నెంబర్ సిరీస్ కావచ్చు, డైరెక్షన్ సెన్స్, ఇలాంటివి, డైస్ ప్రాబ్లమ్స్, నాన్ వర్బల్, అన్నీ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, అసర్షన్ రీజనింగ్, ఇట్లాంటివన్నీ మనము బాగా తెలుసుకుంటే అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ ఇంటర్ప్రిటేషన్, తార్కిక విశ్లేషణ సామర్థ్యము, దత్తాంశ విశదీకరణ, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. తర్వాత డేటా అనాలిసిస్ చేయడం ఎట్లా, దత్తాంశ విశ్లేషణ కావచ్చు, ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, ప్రాథమిక డేటా విశ్లేషణ, విశదీకరణ, ఇవన్నీ కూడా మీన్, మోడ్, మీడియన్, స్టాటిస్టిక్స్, వేరియన్స్ అంటే ఏమి, సో వేరియన్స్కి స్టాండర్డ్ డీవియేషన్కి ఏంటి సంబంధం, ఇట్లాంటి విషయాలన్నీ మనము స్టాటిస్టిక్స్ రిలేటెడ్ తెలిసి పెట్టుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఏరియాస్, సో స్కోరింగ్ ఏరియాస్ యాక్చువల్లీ. నెక్స్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, దాని కారణంగా ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన చిక్కులు, సమస్యల గురించి ఈ టాపిక్ అనమాట. విత్ దిస్ పేపర్ 1 ఆర్ సెక్షన్ ఏ ఆఫ్ ప్రిలిమ్స్ కానీ పేపర్ 1 ఆఫ్ మెయిన్స్ కానీ అయిపోద్ది.
ఇంకా పేపర్ 2కి వెళ్తే సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. సో దాని భౌగోళిక పరిస్థితులు, చరిత్ర సంస్కృతిపై వాటి ప్రభావం, పూర్వ చరిత్ర అంటే ప్రీ హిస్టారిక్ కల్చర్. మనము ఈ చరిత్ర కంటే పూర్వంది ప్రీ హిస్టారిక్ కల్చర్ గురించి కూడా తెలుసుకోవాలి. ఏపీ హిస్టరీలో సామాజిక సాంస్కృతిక చరిత్ర, దానికి భౌగోళిక స్వరూపం ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు డైనాసిటీ స్పెసిఫిక్గా ఏ డైనాసిటీస్ గురించి అంటే, 1 శాతవాహనులు, 2 ఇక్ష్వాకులు, తర్వాత తూర్పు చాళుక్యులు, విష్ణుకుండినులు. ఈ నలుగురు గురించి ఏన్షియంట్ ఏపీలో తెలుసుకోవాలి మనము. ఇంకొకటి రేనాటి చోడులు. సో విష్ణుకుండినులు, రేనాటి చోడులు కొత్తగా యాడ్ చేయడం జరిగింది. చాలా రీజనబుల్ అది, ఎందుకంటే చాలా ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు. ఈ 2 డైనాసిటీస్, రేనాటి చోడులు తొలి తెలుగు శాసనం వేశారు కాబట్టి. సో ఇవి ఈ టైంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, సాహిత్యము, కళలు, వాస్తుశిల్పము, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత తెలుగు భాష, సాహిత్యం. సో ఇవి తెలుగు భాష ఎలా ఎవాల్వ్ అయింది ప్రాజ్ఞాన యుగంలో, తెలుగు సాహిత్యం ఎలా ఉన్నింది అంటే, అప్పటికి ఎక్కువ సాహిత్యం లేదు. వేంగి ఇది చాళుక్యులు వచ్చినప్పుడు సాహిత్యం ఇంకా నన్నయ్య రావడం కానీ, నారాయణ భట్ సహాయంతో మొత్తము తెలుగుకి ఒక రూపాన్నిచ్చి ఆంధ్ర మహాభారతము ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టారు కదా, అప్పుడు సాహిత్యం మొదలైంది. అంతకుముందు కూడా ఉంది ఈ జైన సాహిత్యం కొంచెం. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏమంటే, వేరియస్ మేజర్ డైనాసిటీస్ దట్ రూల్డ్ ఆంధ్రదేశ అన్నాడు. అంటే 11 నుంచి 16 శతాబ్దం మధ్య ఆంధ్రప్రదేశ్ను పాలించిన రాజవంశాలు అనేశాడు. ఏ రాజవంశాలు చెప్పలేదు, ఏవైనా అడగచ్చు. సో సామాజిక సాంస్కృతిక స్థితిగతులు, తెలుగు భాష, సాహిత్యము, కళలు, వాస్తుశిల్పము, చిత్రలేఖనము, అభివృద్ధి, ఇవన్నీ కూడా మనము చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేపాక్షి, ఇక్కడంతా చిత్రలేఖనం ఉంది కదా. సో ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. అన్నిటి వాస్తుశిల్పము ఇవంతా ద్రావిడ స్టైల్. సో ఎవరు కొన్ని డైనాసిటీస్, ఇంపార్టెంట్ డైనాసిటీస్ చెప్తాను. 11th to 16th కాకతీయులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర సామ్రాజ్యము, కుతుబ్ షాహీలు 1, 2, 3, 4, 5. ఈ 5 చాలా ప్రామినెంట్. వీళ్ళు ఇచ్చిన 11th to 16th centuries తీసుకుంటే ఈ 5 ప్రామినెంట్ డైనాసిటీస్ అన్నమాట. నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో యూరోపియన్స్ వచ్చాక ట్రేడ్ వాళ్ళ వ్యాపార కేంద్రాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఆంధ్రప్రదేశ్ 1857 తిరుగుబాటు, అది ఆంధ్రప్రదేశ్పై దాని ప్రభావం. బ్రిటిష్ పాలనా స్థాపన, తర్వాత సామాజిక సాంస్కృతిక చైతన్యము, జస్టిస్ పార్టీ, ఆత్మగౌరవ ఉద్యమాలు 85 నుంచి 1947 దాకా ఆంధ్రలో జాతీయవాద ఉద్యమ వ్యాప్తి. 85 అంటే కాంగ్రెస్ స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి ఫ్రీడమ్ వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్లో జాతీయవాద ఉద్యమము వ్యాప్తి, విస్తరణ ఎలా జరిగింది, ఇవన్నీ మనము తెలుసుకోవాలి. తర్వాత సామ్యవాదులు, కమ్యూనిస్టులు, జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాల పాత్ర, జాతీయవాద కవిత్వము, అభివృద్ధి, నాటక సంస్థలు, స్త్రీల భాగస్వామ్యం. ఈ 2 తర్వాత కొత్తగా యాడ్ చేశారు. నాటక సంస్థలు, స్త్రీల భాగస్వామ్యము అనేది మనము యాడ్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు. సో తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏమంటే, ఒరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్. ఆంధ్రోద్యమము అనేది ఎలా పుట్టింది, దాని అభివృద్ధి, ఆంధ్ర మహాసభల పాత్ర, ఆంధ్ర మహాసభలు ఏ పాత్ర వహించాయి, దీంట్లో ప్రముఖ నాయకులు ఎవరు, తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన ముఖ్య సంఘటనలేమి, లైక్ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష కావచ్చు, ఆమరణ నిరాహార దీక్ష మొట్టమొదట, తర్వాత చేసిన వల్ల ఆయన ఒక్కడే ఉన్నాడు అనమాట ఇంతవరకు, ఆమరణ నిరాహార దీక్ష. సో ఆంధ్రోద్యమంలో వార్తాపత్రికలు ఎట్లాంటి పాత్ర వహించాయి, మళ్ళా గ్రంథాలయ ఉద్యమ
ఇది కొత్తగా యాడ్ చేసిన టాపిక్ అనమాట. రోల్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్, జానపద గిరిజన సంస్కృతులు, ఇవన్నీ మనము తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఏపీ హిస్టరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన సంఘటనలు. ఇంతకుముందు నేను చెప్పింది ఏంటి 4th టాపిక్లో? ఆంధ్ర స్టేట్ వేరు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేరు. విశాలాంధ్ర మహాసభ, దీనికి విశాలాంధ్ర తెలంగాణను కలుపుకొని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, దాని సిఫార్సులు, పెద్ద మనుషుల ఒప్పందం ఎలా జరిగింది, 1956 2014 మధ్య ప్రధాన సాంఘిక సాంస్కృతిక సంఘటనలు, ఇది కూడా ఇచ్చేసాడు. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్ జరిగినటివి 2014 దాకా అన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు పాలిటీకి వస్తున్నాము. భారత రాజ్యాంగ స్వరూపము, ఇది చాలా డిఫైన్డ్ సిలబస్, చాలా స్కోరింగ్ సిలబస్. ఇది అందరూ ఫోకస్ చేసుకొని ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. బోత్ హిస్టరీ అండ్ పాలిటీ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్స్, చాలా డిఫైన్డ్, ఎస్పెషలీ పాలిటీ. రాజ్యాంగ అభివృద్ధి, రాజ్యాంగ అంటే ఎట్లా డెవలప్ అయింది కాన్స్టిట్యూషను, ఇప్పుడు 1935 యాక్ట్ నుంచి ఇంకా ముందుటి నుంచి కూడా ఏ సోర్సెస్ నుంచి తీసుకొచ్చారు, డ్రాఫ్టింగ్ కమిటీ, ఇవంతా. సో రాజ్యాంగం ప్రత్యేక లక్షణాలేమి, అవేంటంటే ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, వాటి మధ్య సంబంధం, ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు ఏంటి, ఏక కేంద్రం మరియు సమాఖ్య లక్షణాలు, అంటే ఈ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తెలుసుకోవాలి. తర్వాత భారత ప్రభుత్వ నిర్మాణం, అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థలు, అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇంగ్లీష్లోనే ఈజీగా ఉంటుంది మనకి అర్థం చేసుకోండి. ఇంకా టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్ లైక్ యూనికామరల్, బైకామరల్. సో ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, అంటే పార్లమెంటరీ తరహా శాసనసభలు, న్యాయ నిర్వహణ, న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలకత, జ్యుడిషియల్ యాక్టివిజం. అంటే లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ చేసే పనులన్నింటిలో ఏలు పెడతా ఉంటుందన్నమాట జ్యుడిషియరీ, అదే యాక్టివిజం అంటారు దాన్ని, క్రియాశీలకత. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ. సో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ వాటి యూనియన్కి, స్టేట్స్కి మధ్యలో డిస్ట్రిబ్యూట్ ఎలా అయ్యాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థికపరమైన సంబంధాలు, అంటే లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ రిలేషన్స్. కేంద్ర పబ్లిక్ సర్వీస్ అంటే యూపీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లైక్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి లాంటివి. కాగ్, ఫైనాన్స్ కమిషన్, తదితర రాజ్యాంగ సంస్థల యొక్క అధికారాలు, వాటి విధులు. అలాగే సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇది చాలా ముఖ్యమైనది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, దానికి సంబంధించిన సంస్కరణల ఆవశ్యకత ఏంటి, రాజ్మన్నార్ కమిటీ ఏం చెప్పింది, సర్కారియా కమిషన్, పూంచి కమిషన్. తర్వాత భారత రాజ్యాంగం యొక్క ఏక కేంద్ర సమాఖ్య లక్షణాలు, యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. పేరుకే ఫెడరల్ ఫీచర్స్, బేసిక్గా యూనిటరీ ఇన్ స్పిరిట్, ఫెడరల్ ఇన్ ఫామ్, అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 10th టాపిక్ ఏమంటే రాజ్యాంగ సవరణ విధానము, అంటే కాన్స్టిట్యూషన్ని మాడిఫై చేయాలంటే అమెండ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, అది తెలుసుకోవాలి. కేంద్రీకరణ, వికేంద్రీకరణ, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్. సామాజిక అభివృద్ధి పథకాలు, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, బలవంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు. తర్వాత 73rd 74th అమెండ్మెంట్స్, అంటే పంచాయతీరాజ్, నగరపాలికాస్, వాటి అమలు ఎలా ఉంది, ఇంప్లిమెంటేషన్, ఇదన్నీ కూడా సిలబస్లో ఉన్నాయి మనకి. అలాగే ఇంకా పొలిటికల్ పార్టీస్ గురించి, రాజకీయ పార్టీలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు. సో ఎన్ని రాష్ట్రాల్లో ఎంత % ఓట్లు వస్తే జాతీయ పార్టీ అవుతుంది, ఇవి తెలుసుకోవాలి. ఏక పార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు, ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం, అంటే
ఒక స్టేట్ మాకు ఇది తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, తర్వాత మళ్ళీ ఉప ప్రాంతీయవాదం, మళ్ళీ దాంట్లో రాయలసీమ, దాంట్లో కూడా మళ్ళీ ఈ జిల్లా లేకుంటే ఆ ప్రాంతం, కొత్త రాష్ట్రాల ఏర్పాట్లకు డిమాండు, శ్రీకృష్ణ కమిటీ, భారత ఐక్యతకు దీనివల్ల ఏమన్నా ముప్పు పొంచి ఉందా అనేది. తర్వాత వెల్ఫేర్ మెకానిజం ఎలా ఉంది ఇండియాలో, భారత సంక్షేమ యంత్రాంగము, ఎస్సీ ఎస్టీల గురించి కానీ, మైనారిటీలకు ఏం సదుపాయాలు ఉన్నాయి, బీసీకి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్సు, అత్యాచార నిరోధక చట్టము, జాతీయ రాష్ట్రీయ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా కమిషన్లు, మరి జాతీయ రాష్ట్రీయ మైనారిటీ కమిషన్లు, మానవ హక్కుల కమిషన్, సమాచార హక్కు చట్టం, లోక్పాల్, లోకాయుక్త, ఇన్ని రకాలుగా ఈ వెల్ఫేర్ మెకానిజము, తర్వాత ప్రొటెక్షను, ఈ ఎవరికైతే ఎక్స్ప్లాయిట్ చేయబడే అవకాశం ఉందో వాళ్ళందరికీ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ తెలుసుకుంటాం. ఇప్పుడు ఎకానమీ పెను మార్పులు వచ్చాయి ఈ సిలబస్లో. కొత్త సిలబస్ మనం చూసుకోవాలి అంటే 2019 కూడా ఉండింది. సో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, భారతదేశ సామాజిక ఆర్థిక లక్ష్యాలు ఎలా ఉన్నాయి, సామాజిక మరియు ఆర్థిక లక్ష్యాలు, దాని విజయాలు, తర్వాత 1991 రిఫార్మ్స్, ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఎప్పుడైనా ఎకానమీ అంటే తెలుసుకోవాలి మనం. ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ సంస్థలు అంటే రెగ్యులేషన్ ఎలా చేస్తాయి. సో నీతి ఆయోగ్ గురించి తెలుసుకోవాలి. ముందు ప్లానింగ్ 5 year ప్లాన్స్, లక్ష్యాలు, విజయాలు అంతా ఉండేది, అది తీసేశారు. ఇప్పుడు దానికి సంబంధం లేదు, అయిపోయింది, అది హిస్టరీ. ఇప్పుడు ఎకానమీ అర్థం చేసుకోవడానికి పెద్ద యూజ్ కాదు. సహకార సమాఖ్య పద్ధతి అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి అవరోధాలు. సో గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవి లేవు. ఎందుకు? తర్వాత కాజెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ సొల్యూషన్స్, కారణాలేమి, పర్యవసనాలేంటి, పరిష్కారాలేంటి దానికి సస్టైనబుల్ డెవలప్మెంట్కి. ఇండియన్ ఎకనామిక్ పాలసీస్ ఎస్పెషలీ అగ్రికల్చర్ పాలసీ, ఈ వ్యవసాయ విధానము, జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర, దాని ఉత్పత్తి, పంపిణీ, విత్తపర సమస్యలు అంటే ఫైనాన్సింగ్ సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, దానికి డబ్బులు, దానికి ఫండింగ్ ఎలా అంటే లోన్స్ కానీ అవన్నీ కానీ, విత్తపరమైన సమస్యలు. పారిశ్రామిక విధానం నెక్స్ట్, ఫస్ట్ అగ్రికల్చర్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ. భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి, దాని ప్రధాన లక్షణాలు, వివిధ రంగాల కూర్పు, దాంట్లో మళ్ళా సెక్టర్స్ ఉంటాయి. సో ఉపాధిలో ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టార్లో. ఉత్పాదకత, ప్రొడక్టివిటీ, అభివృద్ధి, డెవలప్మెంట్, వీటిలో ముఖ్యంగా ఐటీ గురించి ఎంఫసైజ్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అంటే వనరులు, అభివృద్ధి. ఇవి ఏం రకాల వనరులు ఉంటాయి, భౌతిక మూలధనము, విత్త మూలధనము అంటే ఫిజికల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్. జనాభా గురించి దాని పరిమాణం అంటే సైజు, కూర్పు, కాంపోజిషన్, పెరుగుదల, గ్రోత్, ధోరణులు అంటే ట్రెండ్స్. సో వృత్తిపరమైన ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్. సో ఏ టైప్ ఆఫ్ ఆక్యుపేషన్స్లో డిస్ట్రిబ్యూట్ అయింది ఇండియాలో ఉన్న వర్క్ ఫోర్సు. అభివృద్ధి కొలమానంగా మానవాభివృద్ధి సూచి. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇండియా కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ అండ్ విత్ ఇన్ ది కంట్రీ. తర్వాత ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్, జనాభాపరమైన లబ్ధి అన్నాం కానీ ట్రాన్స్లేషన్లో, ఇది ఈజీ మనకు అర్థం చేసుకోవడం. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే యూత్ ఎక్కువ ఉన్న దేశం ఇండియా, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, యూజ్ చేసుకోకుంటే క్రైమ్ కావచ్చు, బర్డన్ అయిపోతుంది కంట్రీకి. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి. తర్వాత ఎకానమీలో 4th టాపిక్ మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, చాలా ఇంపార్టెంట్. ద్రవ్యము, బ్యాంకింగు, ప్రభుత్వ విధానము, ఆర్బీఐ ద్రవ్య విధానం గురించి, కోశ విధానం గురించి, ఫిజికల్ పాలసీ. తర్వాత దాని ధ్యేయాలేమి, విత్త అసమతుల్యత అంటే ఫిజికల్ ఇంబ్యాలెన్స్,
డెఫిసిట్ ఫైనాన్స్ ద్రవ్య లోటు, న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ నూతన విదేశీ వాణిజ్య విధానము, తర్వాత కరెంట్ అకౌంట్ ఇంబ్యాలెన్స్, తర్వాత ఏమో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ద్రవ్యోల్బలము ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ద్రవ్యోల్బలం తగ్గిపోయింది, కోవిడ్తో డిమాండ్ తగ్గిపోయింది కదా. సో ఇప్పుడేంటి, ద్రవ్యోల్బలం పెద్ద సమస్య కాదు, కానీ కాన్సెప్ట్ తెలుసుకోవాలి మనం. దానికి ఏం కారణాలు, దాని నివారణలు ఏంటి, బడ్జెట్టు, పన్ను మరియు పన్నేతర ఆదాయము. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్లో ఎట్లా వస్తుంది గవర్నమెంట్కి డబ్బు, వస్తు సేవల పన్ను అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ. తర్వాత ఏమో నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము, దానిలోని భావనలు అంటే కాన్సెప్ట్స్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయోత్పత్తి, తర్వాత నెట్ నికర దేశీయోత్పత్తి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఎకానమీలో, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. తర్వాత ఏమో ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకా ఏపీ ఎకానమీ గురించి ఏమిచ్చాడు, ఆర్థిక సంక్షేమ పథకాలు. ఏపీ ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్సే ఉంటాయి, కాకపోతే సంక్షేమ పథకాల మీద. సో అమ్మఒడి కావచ్చు, ఇట్లా చాలా ఇంపార్టెంట్ సంక్షేమ పథకాలు ఏపీకి ఉన్నాయి కదా. సంక్షేమ పథకాలు చాలా స్కోరింగ్, చాలా డిఫైన్డ్ సిలబస్, ఇదైతే కంపల్సరీగా చదువుకోవాలా. జనాభా కూర్పు ఎలా ఉంది, కాంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, లైక్ రూరల్ అర్బన్, సెక్స్ రేషియో, ఏజ్ డిస్ట్రిబ్యూషన్, ఈ రకంగా జనాభా గురించి పూర్తిగా అవగాహన తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ ఏమో అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏదైతే దేశానికి అంతా చెప్పామో అది స్టేట్కి చెప్తున్నాము. ఇప్పుడు వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగితలో వ్యవసాయం పాత్ర అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో అగ్రికల్చర్ రోల్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు ఎలా జరిగాయి, వ్యవసాయ పద్ధతులు ఏంటి, సాగునీటి విధానమేమి, వ్యవసాయానికి ఆర్థిక వనరులు, వ్యవసాయ రాయితీలు ఏమున్నాయి, ప్రజా పంపిణీ వ్యవస్థ ఎలా ఉంది అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇంటింటికే తీసుకుపోయి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు గ్రామ వాలంటీర్లు. సో ఇలాంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా ఉంది అది. ఇంకా కూడా ఏమడుగుతున్నా అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం తర్వాత ఇండస్ట్రీ, దాని నిర్మాణం, ఎక్కడెక్కడ ఏం పరిశ్రమలు ఉన్నాయి, దానికి ప్రోత్సాహకాలు ఏమున్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు సెజ్లు ఎక్కడున్నాయి. సో లైక్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇలాంటివి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏపీలో 2 ఉన్నాయన్నమాట. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి, ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు. సో పారిశ్రామిక అభివృద్ధికి ఏం అడ్డంకులు ఉన్నాయి, విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది ఇండస్ట్రీకి సంబంధించి. నెక్స్ట్ ఏమంటే ఏపీలో రిసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ అంటే వనరుల అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వనరుల్ని డెవలప్ చేసుకుంటున్నామంటే బడ్జెట్ వనరులు, దాని అవరోధాలు, తర్వాత విభజన చట్టము, షరతులకి కార్యరూపం ఇవ్వడంలో ఎంత సక్సెస్ అయినాము, బైఫర్కేషన్ ప్రామిసెస్ ఉన్నాయి. తర్వాత కేంద్ర సహాయం ఏం జరిగింది, కేంద్రంతో ఉన్న సంఘర్షణ ఏంటి, కాన్ఫ్లిక్టు, లేకుంటే తెలంగాణతో కానీ పక్క రాష్ట్రాలతో కానీ దీని ఏం సమస్యలు ఉన్నాయి. ప్రజారుణం అంటే పబ్లిక్ డెట్ చాలా అంటే చాలా లక్షల కోట్లు వెళ్ళిపోతుంది. ఇదంతా ఎప్పటికి తీర్చాలా, అప్పు అప్పు అప్పు, ఎక్కడ చూసినా అప్పే. ఆంధ్రప్రదేశ్ అంటే అప్పు ప్రదేశ్ అయిపోయింది. ప్రాజెక్టులకి ఎట్లా సహాయం చేయాలా, లేక పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ ప్రాజెక్ట్, అది అయితే చాలా వేరే స్టేట్ స్పెండ్ చేసే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి, తర్వాత భారతదేశము ఇతర రాష్ట్రాలతో పోలిక, ఈ మన ఏపీ యొక్క స్టేట్ జీడిపిలో వేరే స్టేట్స్తో తర్వాత వేరే కంట్రీస్తో కూడా కంపేర్ చేసి ఎలా ఉంది మన జీడిపి. ఇవన్నీ సిలబస్ సంబంధించిన విషయాలు. ఇంకా కూడా
ఎలా ప్రిపేర్ కావాలి, ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చాలా యూస్ఫుల్ అనాలిసిస్, అది నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను. ఓల్డ్ పేపర్స్ అన్నీ స్టడీ చేసి టాపిక్ సబ్ టాపిక్ వైజ్ ఎన్ని రకాలుగా చేయాలని అంత చేసి ఏ సోర్సెస్ చదవాలి, ఎట్లా చదివితే మనకు వస్తుంది అనే దాని మీద నెక్స్ట్ సెషన్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పేపర్ పెన్ తీసుకొని నేను చెప్పిన సిలబస్ మొత్తం చూడకుండా రాయండి. ఎంత మీరు రిటైన్ చేసుకున్నారో అర్థం చేసుకోండి. సో మీ రిటెన్షన్ పవర్ అర్థమైద్ది, ఎంత ఫోకస్ చేశారనేది తెలుస్తుంది. ఏది మిస్ చేశారో మళ్ళీ ఒకసారి చూసుకొని మొత్తం సిలబస్ నోటికి నేర్చుకోండి. మీకు టెస్ట్ సిరీస్ కావాలన్నా, మెంటర్షిప్ గురించి చేరాలనుకున్నా కానీ 8101010140 కానీ 60 కానీ ఫోన్ చేయండి. 85 నా పర్సనల్ నెంబరు. దానికి ఫోన్ చేయకుండా వాట్సాప్ మాత్రం ఇవ్వండి. ఫోన్లు అంటే నాకు హ్యాండిల్ చేయడం కష్టమైద్ది, కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్ వీడియోస్ మీకు కావాలి కాబట్టి ప్రెసిషన్ అకాడమీ యూట్యూబ్ అని గూగుల్లో కొడితే మనది వస్తుంది. అక్కడికి వెళ్ళి, లేకుంటే ఇక్కడే ఈ వీడియో ఎట్లయితే చూసారో అక్కడే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. తర్వాత ఏమో బెల్ సింబల్ నొక్కండి. అప్పుడు మీకు కొత్త నేను రిలీజ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి. దాదాపు ఒక 5 వీడియోస్ నేను దీని మీద రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. సో బాగా చదువుకోండి, మీకు సక్సెస్ రావాలని కోరుకుంటూ I conclude this session. Thank you. Bye-bye. Have a good day.